వరుస ఫ్లాపులు. మరో హీరోయిన్ అయితే ఇమ్మీడియట్ గా రెమ్యునరేషన్ తగ్గించుకుంటుంది. మంచి సినిమాల కోసం వెయిట్ చేస్తుంది. కానీ శ్రీదేవి కూతురు జాన్వి అందుకు రివర్స్ లో వెళ్తోంది. రీసెంట్ టైమ్స్ లో సింగిల్ హిట్ లేకపోయినా సరే రెమ్యునరేషన్ లో మాత్రం డిస్కౌంట్ ఇవ్వడం లేదు. జాన్వీ కపూర్ రీసెంట్ గా 2 చిత్రాల్లో నటించింది. ఒకటి పరం సుందరి, మరొకటి సన్నీ సంస్కారికి తులసి కుమారి. ఈ రెండు కూడా పెద్దగా వసూళ్లను రాబట్టలేదు. అలానే జాన్వీ కపూర్ నటనపై పెద్దగా విమర్శలు రాలేదు. దీంతో సినిమాలు పోయినా జాన్వీలో కాన్ఫిడెన్స్ పెరిగింది. అందుకే కొత్త సినిమాల కోసం ఎవరైనా సంప్రదిస్తే రెమ్యూనరేషన్ లో మాత్రం డిస్కౌంట్ అడగండి అని మొహమాటం లేకుండా చెబుతోందట. అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వకపోతే సినిమాలైనా వదులుకుంటోంది కానీ కొత్త సినిమాలకి డేట్స్ మాత్రం ఇవ్వటం లేదట జాన్వీ. దీంతో ఇప్పుడు జాన్వీ చేతిలో చిత్రాలు లేవు. ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తోన్న పెద్ది మాత్రమే జాన్వీ చేతిలో ఉన్న సినిమా. ఇది కూడా గతంలో ఎప్పుడో కమిట్ అయిన ప్రాజెక్ట్. అయినా సరే రెమ్యూనరేషన్ విషయంలో జాన్వీ పట్టు వీడకపోవటం ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. కొత్త ఏడాదిలో ఇంతవరకు కొత్త సినిమాలేవి అనౌన్స్ చేయలేదు జాన్వీ. మార్చిలో పెద్ది రిలీజ్ తర్వాత న్యూ ప్రాజెక్ట్స్ కమిట్ అయ్యే అవకాశాలున్నాయి. గత కొద్ది రోజులుగా పెద్ది పోస్ట్ పోన్ అంటూ వస్తున్న రూమర్స్ రామ్ చరణ్ స్వయంగా చెక్ పెట్టాడు. మార్చి 27న ఈ చిత్రం రిలీజ్ అవుతుందని చెప్పాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.